నీ భార్య గురించి నాకొక విషయం తెలుసు అని ఒకరోజు బంధువు చెప్పాడు. ఏంటి? నువ్వు బాధపడతావేమో, అయినా చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఆ మాట విన్న భర్త ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు. ఏం జరిగింది? నీ భార్య బయట వాళ్ళతో క్లోజ్‌గా ఉంటుంది. నీకు తెలియని విషయాలు ఉన్నాయి అంతే. ఒక్క మాటతో భర్త మనసులో భార్యపై అనుమానం మొదలైంది. కానీ అసలు విషయం ఏంటంటే ఆమె తప్పేం చేయలేదు. ఎవరైనా ఇలాంటి మాటలు చెప్పినప్పుడు వెంటనే నమ్మేయడం ఎంత ప్రమాదమో ఈ కుటుంబానికి జరిగిన తరువాత అర్థమైంది. అంతేకాదు, కొన్నిసార్లు మన బంధువుల కంటే మనకు సంబంధం లేని బయట వ్యక్తే మన పరిస్థితి బాగా అర్థం చేసుకుంటాడు. అందుకే ప్రతి బంధువు మన మంచి కోరుకుంటాడని అనుకోవడం ఎంత తప్పో, అలాగే ప్రతి బయటవాడు చెడ్డవాడు అని అనుకోవడం కూడా అంతే తప్పు. అసలు ఈ కుటుంబంలో ఏం జరిగింది? ఎవరు నిజంగా వాళ్ళకు మంచి కోరుకున్నారు? ఎవరు వాళ్ళ మధ్య సమస్యలు పెట్టారు? చివరి భార్యాభర్తలు ఏ నిర్ణయం తీసుకున్నారు? కథను చివరి వరకు చూడండి. హలో అందరికీ! మన చుట్టూ ఇలాంటి కుటుంబాలు చాలా ఉంటాయి. భార్యాభర్తలు తమ జీవితాన్ని వాళ్ళుగా చూసుకుంటూ ఉంటారు. చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. మాట్లాడుకుంటారు, మళ్ళీ సర్దుకుపోతారు. అది ప్రతి కుటుంబంలోనూ ఉంటుంది. కానీ వాళ్ళ మధ్య మూడో వ్యక్తి వచ్చినప్పుడు సమస్య మొదలవుతుంది. మూడో వ్యక్తి అంటే ఎప్పుడు బయట వాళ్ళు కాదు. కొన్నిసార్లు మన వాళ్ళే. నేను నీ మంచికే చెప్తున్నాను. నువ్వు నా మాటే విను. నీకు తెలీదు. నాకన్నీ తెలుసు అంటూ మొదలుపెడతారు. మొదట మనకి కూడా మన వాళ్ళే కదా అనిపిస్తుంది. కానీ అదే మాటలు రోజు వింటూ ఉంటే మన జీవిత నిర్ణయాలు కూడా మన చేతుల్లో ఉండవు. ఇది పరిస్థితి ఈ కుటుంబంలో కూడా మొదలైంది. భార్యాభర్త ఇద్దరూ ప్రశాంతంగా జీవించేవారు. పెద్దగా సమస్యలేమీ ఉండేవి కాదు. కానీ భర్త కుటుంబంలో కొంతమందికి వాళ్ళ ఇంటి విషయాల్లో ఎక్కువ మాట్లాడే అలవాటు ఉండేది. ఏమి కొనాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఎవరిని కలవాలి? ఎంత ఖర్చు చేయాలి? అన్నిటిలోనూ సలహాలు. సలహాలివ్వడం వరకు బాగానే ఉంటుంది. కానీ సలహా దాటి నిర్ణయం చెప్పడం మొదలైతే సమస్య. ఒకరోజు భార్య తన భర్తతో మన ఇంటి విషయాలు మనిద్దరం మాట్లాడుకొని నిర్ణయిద్దాం అంది. భర్త కూడా అవును అన్నాడు. కానీ ఆ మాట ఎక్కువ రోజులు నిలబడలేదు. ఒకరోజు బంధువు వచ్చాడు. భర్తతో ఒంటరిగా మాట్లాడాడు. నీ భార్య ఈ మధ్య చాలా మారిపోయింది. భర్త ఆశ్చర్యంగా చూశాడు. ఏమైంది? నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది. నువ్వు బయట ఉన్నప్పుడు ఇంకొకలా ఉంటుంది. భర్త వెంటనే అనుమానం వచ్చింది. ఏం మాట్లాడుతున్నారు? నేను చెప్పాల్సింది చెప్పాను. నువ్వే గమనించు. అంతే. మళ్ళీ అదే మాట. నువ్వే గమనించు. ఆ మాట ఎంత ప్రమాదకరమో అతనికి అప్పుడు తెలియలేదు. ఆ రోజు ఇంటికి వెళ్ళాడు. భార్య ఎప్పటిలాగే మాట్లాడింది. ఏమైంది? ఏం లేదు. ఎందుకలా ఉన్నారు? నాకేం కాలేదు. ఆమె మౌనంగా వెళ్ళిపోయింది. కానీ భర్త మాత్రం ఆమెను గమనించడం మొదలుపెట్టాడు. ఆమె ఫోన్‌లో మాట్లాడితే ఎవరితో మాట్లాడుతుందో చూస్తాడు. ఎక్కడికి వెళ్తే ఎందుకు వెళ్ళిందో అడుగుతాడు. ఒకరోజు ఆమె బయట నుంచి వచ్చింది. "ఎక్కడికి వెళ్ళావు?" "పక్కింటి వాళ్ళ దగ్గరికి." "ఎందుకు?" "ఒక పని ఉంది." "ఎలాంటి పని?" ఆమె అతన్ని చూసి ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా అడగలేదు అంది. భర్త ఏం మాట్లాడలేదు. ఆమెకు మాత్రం విషయం అర్థమైంది. ఎవరో ఏదో చెప్పారని. కొన్ని రోజులు తరువాత ఆమె ఒక స్నేహితురాలితో మాట్లాడుతుండగా, ఆ స్నేహితురాలు అడిగింది, "ఏమైంది ఈ మధ్య చాలా బాధగా కనిపిస్తున్నావు?" భార్య తన బాధ చెప్పింది. "ఇంట్లో ఎవరో ఏదో చెప్పినట్టు ఉంది. అందుకే ఆయన నన్ను అనుమానంగా చూస్తున్నారు." ఆమె స్నేహితురాలు ఒక మాట చెప్పింది. "నువ్వు బాధపడకు. ముందు నీ భర్తతో ప్రశాంతంగా మాట్లాడి చెప్పు. ఎవరు ఏం చెప్పారో తెలుసుకోవడానికి ముందు మీ ఇద్దరి మధ్య నమ్మకం ఉందో లేదో చూసుకో." ఆ మాట భార్యకు నచ్చింది. ఎందుకంటే బయట వాళ్ళు అయినా తన కుటుంబంలో కలగజేసుకోకుండా తనకు సరైన సలహా ఇస్తున్నారు. అదే సమయంలో ఒక బంధువు మాత్రం మరో మాట చెప్పాడు. "నీ భార్య మాటలు ఎక్కువ వినకు. ఆమె చెప్పిందే చేస్తే రేపు ఇంట్లో నీ మాట ఎవ్వరు వినరు." భర్త అయోమయంలో పడ్డాడు. ఇంట్లో భార్య ఒక మాట చెప్తుంది. బయట బంధువు ఇంకొక మాట చెప్తాడు. ఎవరిని నమ్మాలి? అతనికి అర్థం కాలేదు. ఒకరోజు భార్య నేరుగా అడిగింది. "మీకు నా మీద ఏదైనా అనుమానం ఉందా?"
భర్త మౌనంగా ఉన్నాడు. ఎవరో ఏదో చెప్పారు కదా! అతను ఆశ్చర్యపోయాడు. నీకెలా తెలుసు? మీ ప్రవర్తన చూస్తే అర్థమవుతుంది. ఆమె ప్రశాంతంగా చెప్పింది. ఎవరు ఏం చెప్పారో నాకు తెలీదు. కానీ ఒక విషయం మాత్రం తెలుసు. మీరు నన్ను నమ్మకుండా ఇతరుల మాట నమ్మితే మనిద్దరి మధ్య ఉన్న సంబంధం ఎలా నిలబడుతుంది? భర్త దగ్గరగా సమాధానం లేదు. ఆ రాత్రి తను చాలా ఆలోచించాడు. నిజంగా నేను నా భార్యను నమ్ముతున్నానా? లేక ఎవరో చెప్పిన మాటల్ని నమ్ముతున్నానా? అతనికి ఒక విషయం అర్థమైంది. తన భార్యతో సమస్య వచ్చినప్పుడు ముందు ఆమెతో మాట్లాడాలి. ఎవరు ఏం చెప్పారో తర్వాత చూడాలి. మరుసటి రోజు అతను భార్యతో కూర్చున్నాడు. నన్ను క్షమించు. ఆమె ఏం మాట్లాడలేదు. ఎవరో చెప్పిన మాట విని నిన్ను అనుమానించాను. నిన్ను బాధపెట్టాను. ఇక నుంచి మన ఇంటి విషయం ముందు మనిద్దరం మాట్లాడుకుందాం. ఆమె మెల్లగా అడిగింది. నిజంగానేనా? నిజంగానేనా? అయితే నాకొక మాట ఇవ్వండి. ఏంటి? ఎవరైనా నా గురించి ఏదైనా చెప్పినా ముందు నన్నే అడగాలి. అలాగే మీ గురించి ఎవరైనా నాకు ఏదైనా చెప్పినా నేను కూడా ముందు మిమ్మల్నే అడుగుతాను. ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. అక్కడితో వాళ్ళ మధ్య ఉన్న సమస్య తగ్గింది. కానీ ఇంకా ఒక విషయం మిగిలుంది. ఎవరు వాళ్ళ మధ్య అనుమానం పెట్టారు. భర్త ఆ బంధువును కలిసాడు. మీరు నా భార్య గురించి నాకు ఎందుకు అలా చెప్పారు? నేను నీ మంచికే చెప్పాను. నా మంచికా? అవును. అయితే మీరు చెప్పిన మాటకు ఆధారం ఏంటి? అతను మౌనంగా ఉన్నాడు. మీరు స్వయంగా చూసారా? మళ్ళీ మౌనం. ఎవరైనా మీకు చెప్పారా? అతను తలదించుకున్నాడు. అప్పుడు భర్తకు అర్థమైంది. ఒకరు చెప్పిన మాట మరొకరు నమ్మరు. అది చివరికి తన ఇంట్లోకి వచ్చింది. అతను ఇంటికి తిరిగి వచ్చాడు. భార్యతో చెప్పాడు. ఇక నుంచి మన ఇంటి విషయాలు మనమే చూసుకుందాం. బంధువులైనా, బయట వాళ్ళైనా వాళ్ళ సలహాలు మనకి ఉపయోగపడితే తీసుకుందాం. కానీ మన జీవిత నిర్ణయం మాత్రం మనమే తీసుకోవాలి. తీసుకుందాం భార్య కూడా. అదే మంచిది అంది. ఇక్కడ ఒక విషయం మనం కూడా గుర్తుంచుకోవాలి. బంధువులంటే అందరూ చెడ్డవాళ్ళు కాదు. చాలా మంది నిజంగానే మన మంచి కోరుకుంటారు. అలాగే బయట వాళ్ళంటే అందరూ మంచివాళ్ళు కూడా కాదు. కానీ ఎవరు ఏం చెప్పినా మన జీవితాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టకూడదు. మనకి సలహా అవసరమైతే తీసుకోవచ్చు. కానీ నిర్ణయం మాత్రం మన పరిస్థితి మనకే బాగా తెలుసు. మనమే తీసుకోవాలి. ముఖ్యంగా భార్యాభర్తల విషయాల్లో ఒకరి మాట మరొకరు వినాలి. ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు వెంటనే గొడవ పడకూడదు. ముందు మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఒక చిన్న అపోహతో సంవత్సరాల బంధం దెబ్బతినవచ్చు. మరొక విషయం, కొంతమంది బంధువులు ప్రతి విషయంలో కలగజేస్తుంటారు. అలా చేయాలి, ఇలా చేయాలి, నీ భార్య మాట వినకు, నీ భర్త మాట వినకు, మా మాట విను అంటూ వాళ్ళ కుటుంబాల్ని వాళ్ళకంటే ఎక్కువగా నడపాలని చూస్తారు. అలాంటి సమయంలో గౌరవంగా ఒక హద్దు పెట్టడం తప్పు కాదు. మీ సలహా మాకు అవసరమైనప్పుడు తప్పకుండా అడుగుతాం. కానీ మా కుటుంబ నిర్ణయాలు మేమే తీసుకుంటాం అని చెప్పొచ్చు. బంధువులను దూరం చేయాల్సిన అవసరం లేదు. కానీ మన ఇంటి తలుపు ఎక్కడ మూసుకుందో, ఇతరుల జోక్యం ఎక్కడ మొదలవుతుందో తెలుసుకోవాలి. చివరికి ఆ భార్యాభర్తలు ఒక విషయం తెలుసుకున్నారు. ఇంట్లో సమస్య వచ్చినప్పుడు బయట వాళ్ళను అడగడానికి ముందు ఒకరినొకరు మాట్లాడుకోవాలి. అర్థం చేసుకోవాలి. వినాలి. అవసరమైతే కొంత సమయం తీసుకోవాలి. కానీ ఇతరుల మాటతో వెంటనే నిర్ణయం తీసుకోకూడదు. ఎందుకంటే మన జీవితాన్ని మనకంటే బాగా ఎవరికీ తెలీదు. మన ఇంట్లో ఏం జరుగుతుందో మనమే మనకే తెలుసు. మన బాధ
మనకే తెలుసు. మన పరిస్థితి మనకే తెలుసు. అందుకే సలహా అందరి దగ్గర నుంచి తీసుకోవచ్చు. కానీ జీవిత నిర్ణయం మాత్రం మనమే తీసుకోవాలి. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే మీకు దగ్గరైన వాళ్ళతో షేర్ చేయండి. మీ జీవితంలో కూడా ఎప్పుడైనా బంధువులు లేదా బయట వాళ్ళ మాటలు వల్ల సమస్య వచ్చిందా? వచ్చే ఉంటదిలేండి. మీరు ఎలా పరిష్కరించుకున్నారు? మీ అనుభవాన్ని కామెంట్‌లో చెప్పండి. ఇలాంటి కుటుంబానికి ఉపయోగపడే, మన జీవితానికి దగ్గరగా ఉండే, ఆలోచింపజేసే కథలు ఇంకా ఎన్నో మన ఛానెల్‌లో తీసుకువస్తాం. అందుకే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. గుర్తుపెట్టుకోండి. థాంక్ యూ. బంధం మనదైతే దాని నిర్ణయం కూడా మనదే. చివరికి ఆ భార్యాభర్తలు ఒక విషయం అర్థం చేసుకున్నారు. ఇతరులు చెప్పే ప్రతి మాట నిజం కాదు. అలాగే మనకు బయట వాళ్ళు చెప్పే ప్రతి సలహా తప్పు కూడా కాదు. మంచి సలహా అయితే తీసుకోవాలి. కానీ మన జీవితాన్ని మాత్రం మనమే అర్థం చేసుకొని నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే బంధువులు మన ఇంటి బయట వరకు వస్తారు. స్నేహితులు మన బాధ వింటారు. బయట వాళ్ళు మనకు సలహా ఇస్తారు. కానీ మనతో కలిసి ఆ జీవితాన్ని గడిపేది మాత్రం మన జీవిత భాగస్వామే. అందుకే భార్యాభర్తల మధ్య ఏదైనా సమస్య వస్తే ముందు ఒకరితో ఒకరు మాట్లాడుకోండి. ఎవరో చెప్పారని వెంటనే నమ్మకండి. ఎవరో రెచ్చగొట్టారని వెంటనే గొడవ పడకండి. ఒకసారి నిజంగా ఏం జరిగింది అని మీ జీవిత భాగస్వామిని అడిగి చూసుకోండి. చాలా సార్లు మన మధ్య ఉన్న సమస్యకు పరిష్కారం బయట ఎక్కడో ఉండదు. మన పక్కనే కూర్చున్న మనిషి దగ్గరే ఉంటుంది. ఇంకొక విషయం, బంధువులను గౌరవించాలి. కానీ ప్రతి విషయంలో వాళ్ళ మాట వినాల్సిన అవసరం లేదు. అవసరమైన చోట ఇది మా కుటుంబ విషయం మేమిద్దరం మాట్లాడుకొని నిర్ణయించుకుంటాం అని చెప్పడం కూడా తప్పు కాదు. ఎందుకంటే బంధం మనదైతే బాధ్యత కూడా మనదే. నిర్ణయం కూడా మనదే. మీకు ఈ కథలో చెప్పిన విషయం నిజ జీవితానికి దగ్గరగా అనిపించిందా? లేదా మీ బంధువుల కంటే బయట వాళ్ళే కొన్నిసార్లు మన పరిస్థితిని బాగా అర్థం చేసుకుంటారని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్‌లో చెప్పండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే మీ దగ్గర వాళ్ళతో షేర్ చేయండి. ఇలాంటి మన జీవిత దగ్గరగా ఉండే కథలు ఇంకా ఎన్నో చూడాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. అప్పటి వరకు ఒక మాట గుర్తుంచుకోండి. మన ఇంటి శాంతిని కాపాడుకోవడానికి కొన్నిసార్లు ఒక పెద్ద పోరాటం అవసరం లేదు. ఒకరినొకరు నమ్మితే చాలు.